హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి హరిహర వీరమల్లుకి సంబంధించి బుక్ మై షోలో సడన్గా గైస్ నిన్నేంటంటే మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆడియో ఫంక్షన్ అంతా అయిన తర్వాత ఒక గంట సేపటి నుంచి నేను చెక్ చేస్తున్నాను. ప్రతి గంటకి కూడా టికెట్ సేల్స్ అనేవి చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి అనమాట. నేను రీసెంట్గా ఇప్పుడు చెక్ చేసినప్పుడు అయితే ఒక గంటలో 10,000 టికెట్లు సోల్డ్ అవుతున్నాయి. ఆ రకంగా చాలా ఫాస్ట్గా ఉంది. ఇది మంచి విషయం అనమాట. అట్లీస్ట్ ఈ రోజుకైనా హైప్ క్రియేట్ అయింది. ఈ రోజుకైనా జనాలు ఆ పబ్లిక్లోకి వెళ్ళిన సినిమా అది కూడా కళ్యాణ్ గారు తనంతట తాను రావడం వల్లనే జరిగింది అని నేను అంటాను. ఎందుకంటే ఇంతకు ముందు వరకు సాంగ్స్ అన్నీ రిలీజ్ చేశారు. నిధి అగర్వాల్ కొన్ని ప్రమోషన్స్ చేసింది. అదంతా కాదు మ్యాటర్. కళ్యాణ్ గారు వన్స్ అడుగు పెట్టారంటే ప్రమోషన్స్ అవి ఊపందుకుంటాయి. ఒకటి చాలు, రెండు చాలు అంతే. ఆయన 10-20 ఇంటర్వ్యూలు ఇవ్వక్కర్లేదు, ఒకటి చాలు అనమాట. ఆ రకంగా నేను వచ్చి మాట్లాడడం వలన ప్రమోషన్స్ చాలా పగడ్బందీగా జరిగినట్టు అనిపించింది. ఈ రోజైతే టికెట్ సేల్స్ చాలా బాగా పెరిగాయి. సో ఇది ప్రొడ్యూసర్ కూడా ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. ఆయన కూడా చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు. ఏ రకంగా పెంచాలి, ఏ రకంగా ఏంటి ఏంటి అని చెప్పి ఫైనల్గా ఈ రోజున మనకి 24 అవర్స్ రిపోర్ట్ కూడా వస్తుంది. అది కూడా మనకి ప్రీమియర్ షోలు అంటే సినిమా రిలీజ్ ఈ రోజు అవుతుందంటే 24వ తేదీన, అంటే 23వ తేదీన మనకి కొంతమందికి ఒక 9 PM షోలు అనమాట. రేపు రాత్రికి కొన్ని షోలు పడుతున్నాయి. వాటికి సంబంధించి కూడా టికెట్స్ అనేవి ఆన్లైన్లో పెట్టారు. అవి కూడా ఫిల్ అయిపోతున్నాయి. అదేంటి నార్మల్ రెగ్యులర్ పేజెస్ కాదు. ఒక్కొక్క టికెట్ 700, 900 ఆ రేటు ఉన్నా సరే జనాలు కొని వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ రకంగా సినిమా మీద అయితే హైప్ సడన్గా పెరిగింది. చాలా మంచి విషయం, పాజిటివ్గానే ఉందన్నమాట ఈరోజు దాకా. అయితే మరి ఈ సేల్స్ ఇలానే కంటిన్యూ అవ్వాలి. ఖచ్చితంగా రిలీజ్ రోజు మొదటి షో, రెండవ షో, అట్లీస్ట్ ఆ ఫస్ట్ షో వరకు కూడా మనకి ఈ మౌత్ ఆఫ్ టాక్ అనేది ఆ వర్డ్ ఉంటుంది కదా, బాగుంది బాగుంది అని చెప్పి ఒకరి నుంచి ఒకరికి వెళ్తుంది. అది ఇంకా ఇంపార్టెంట్. అది కానీ జరిగిందనుకోండి, ఇప్పుడు కొంతమంది రెడీగా ఉంటారు. ఇప్పుడు మనకు తెలిసిందే 6 హీరోలు మనకి టాలీవుడ్లో. ఒక హీరో ఫ్యాన్స్కి ఇంకో హీరో ఫ్యాన్స్కి పడదు. కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే మిగతా 5 ఫ్యాండమ్స్ ట్రై చేస్తాయి సినిమాని ఆపడానికి. తారక్ గారిది వస్తే మిగతా 5 ఫ్యాండమ్స్ ట్రై చేస్తాయి ఆపడానికి. ఇప్పటి నుంచో ఉంది ఇది. ఎప్పుడు 10-15 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది మన ఇండస్ట్రీలో. అది పెద్ద కొత్త విషయం ఏమీ కాదు. వాటన్నింటినీ దాటుకొని ఆ ఫస్ట్ రోజు 3 షోలు పడిపోయిన తర్వాత కూడా అలాంటి పాజిటివ్ టాకే ఉంటే ఖచ్చితంగా సినిమా అనేది చాలా పెద్ద హిట్ అవుతుంది. చూడాలి, అలాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో చూద్దాం గైస్, వెయిటింగ్ టు సీ ద మూవీ. మరి మీరు టికెట్ బుక్ చేసుకున్నారా లేదా? కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.